వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. విజయ్ ఆంటోనీ గారు హీరోగా నటించిన మూవీ భద్రకాళి. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ కావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉంది అంటే బాగుంది. మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, హీరో కిట్టు అలియాస్ విజయ్ ఆంటోనీ గారు పవర్ఫుల్ బ్రోకర్. సెక్రటేరియట్ నుంచి మంత్రుల పేషి వరకు ఏ పన్నైనా చేయగల సమర్థుడు కిట్టు. అయితే ఈ పనుల్లోనే డబ్బు సంపాదిస్తూనే మరోవైపు పేదవాళ్ళకు సాయం చేస్తూ ఉంటాడు. అయితే అభ్యంకర్ అనే ఒక పొలిటీషియన్ ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేస్తూ రాష్ట్రపతి కావాలనుకుంటాడు. అయితే ఒక ల్యాండ్ విషయంలో కిట్టుపై అభ్యంకర్కి అనుమానం వచ్చి ఢిల్లీలోని ఒక ఆఫీసర్ ద్వారా కూపీలాగుతాడు. కిట్టు కొన్ని వేల కోట్లు రకరకాలుగా సంపాదించాడని అర్థమవుతుంది అభ్యంకర్కి. చివరగా చెప్పాలంటే అసలు కిట్టు ఎవరు, విలన్ పై ఎందుకు ప్రతీకారం తీర్చుకున్నాడనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. అయితే ఈ మూవీ యొక్క స్టోరీ విశ్లేషణ విషయానికి వస్తే, వ్యవస్థలోని అవినీతి దుర్మార్గాలపై పోరాటం చేయడం అంతా పాత స్టోరీయే. ఎన్నో సినిమాల్లో కూడా చూసేశాం. ఈ మూవీకి ఏమైనా సమస్య ఉందంటే, డైరెక్టర్ బుర్రలో ఏముందో మనకు సరిగా అర్థం కాలేదు. హీరో రకరకాల లాబింగ్లు వేగంగా చేస్తూ ఉంటాడు. ఒక్క క్యారెక్టర్ కూడా సరిగ్గా రిజిస్టర్ కాకుండా ఇంటర్వెల్ వచ్చేస్తుంది. పోనీ సెకండ్ హాఫ్లో హీరోకి ఏమైనా లక్ష్యం ఉందనుకుంటే, ఒక రివెంజ్ డ్రామాగా మారిపోయి ఎక్కడా కూడా పెద్ద సంఘర్షణ లేకుండా అన్ని హీరోకి అనుకూలంగా జరుగుతూ ఉంటాయి. మొత్తం చెప్పాలంటే 2.5 గంటలు సినిమాను సాగదీసిండు. ఇంకొకటి, ఈ మూవీలో హీరోయిన్ ఉంది కానీ ఎందుకు ఉందో తెలియదు. మళ్ళీ ఇంకొకటి, ఈ మూవీకి భద్రకాళి అని పేరు ఎందుకు పెట్టిరో కూడా తెలియదు. ఈ కథ అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలి. భద్రకాళి స్టార్టింగ్లో లాబయిస్ట్గా విజయ్ ఆంటోనీ గారు చేసే ప్రతి పని ఆసక్తిగా ముందుకు సాగుతుంది. ఏం జరుగుతుంది, స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది మన ఊహకు అతీతంగా ముందుకు సాగుతూ ఉంటుంది. అసలు కిట్టు ఎవరు, కిట్టు అరెస్ట్ వరకు జెట్ స్పీడ్లో భద్రకాళి ముందుకు వెళ్ళింది. కమర్షియల్ పందాలో వెళ్ళినప్పటికీ ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు. ఇంటర్వెల్ వరకు కిట్టు టార్గెట్ ఎవరు అనేది ప్రాపర్గా రివీల్ కాలేదు. దీంతో క్యూరియాసిటీ అనేది మెయింటైన్ అయింది. ఇంటర్వెల్ తర్వాత కిట్టు వర్సెస్ అభ్యంకర్ గేమ్ మొదలయ్యాక రెగ్యులర్ రొటీన్ పందాలోకి సినిమా వెళ్తుంది. అయితే తన ఆశయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పే బలమైన సన్నివేశాలు ఈ సినిమాలో పడలేదు. ముఖ్యంగా నటుడుగా విజయ్ ఆంటోనీ గారి స్టోరీ ఎంపిక మాత్రం బాగుంది. చివరిగా చెప్పాలంటే, మంచి పొలిటికల్ థ్రిల్లర్ మూవీకి అవసరమైన పాయింట్ భద్రకాళి మూవీలో ఉంది, కానీ అది పాయింట్ దగ్గర మాత్రమే ఆగింది. స్టార్టింగ్ బాగుంది కానీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంగేజ్ చేసే స్క్రిప్ట్ కానీ సినిమా తెరపై బాగా ఏం లేదు. ఎండింగ్ చాలా రొటీన్గా ఉంది. సినిమాలో హై ఇచ్చే మూమెంట్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈ సినిమాని ఇంకొంచెం మంచిగా తీసి ఉండే బాగుండేది. పొలిటికల్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చుతుంది. చివరగా చెప్పాలంటే, ఈ మూవీ గురించి థియేటర్లో చూడాల్సిన వాళ్ళు చూసేయండి. పొలిటికల్ థ్రిల్లర్ ఇష్టపడేవారు ఓటీటీకి వచ్చిన తర్వాత చూసేయండి. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు. చూసేయండి.